సూపర్ హిట్స్ బప్పర్ హిట్స్ చాలానే ఉంటుంటాయి. 175 రోజులు సంవత్సరం ఆడిన సినిమాలు చాలానే ఉంటాయి. కానీ అందులో ట్రెండ్ సెట్టర్స్గా కొన్ని సినిమాలు మాత్రమే నిలిచిపోతాయి. అందులో ఈ శివ సినిమా ఒకటి. మా వాడి కెరియర్లోనే కాకుండా తెలుగు సినీ చరిత్రలో, ఆ వాటికి వస్తే భారతదేశ సినీ చరిత్రలో ఈ సినిమా ఓ కలికితురాయి, బయలురాయి, సువర్ణాధ్యాయం అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎస్ ఎస్ ఫ్యాక్ట్స్. అది నిజమని ఈనాటికి ఈ జీ కూడా ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. ఆ రోజుల్లో దేవి 70mm ఎలాగైతే పూసి చూసిందో నేటికి అదే థియేటర్లో పూసి చూస్తుంది. ఏ జగదాంబలో అద్భుతంగా ఆడిద్దో అదే జగదాంబలో ఈనాడు కూడా బాగా ఆడుతుంది. ఇక నేను చెప్పిన దాంట్లో అతిశయోక్తి ఏముంది? నిజానికి నాకు చాలా అర్థం కావుద్ది. పుత్రుడు పుట్టినప్పుడు కాదు, వాడు తనని మించి ఎదిగినప్పుడే ఏ తండ్రికైనా ఆనందం వస్తుంది. అది నేను భూమి మీద భౌతికంగా ఉన్నప్పుడే కాదు, ఇప్పుడు కూడా మా వాడు నాకు అందిస్తున్నాడు. చాలా ఆనందంగా ఉంది. ఊరే బాబు నాగార్జున, ఈ మధ్యన ఏదో సినిమాలు ఆడలేదని డీలా పడకు. అఫ్ కోర్స్ నువ్వు డీలా పడే రకానివి కాదని నాకు తెలుసు. బికాజ్ యు ఆర్ మై సన్. యు ఆర్ ద సన్ ఆఫ్ అక్కినేని నాగేశ్వరరావు. ఈ 100వ సినిమాకి నా శుభాశిష్యులు. ఖచ్చితంగా ఈ సినిమా కూడా శివలాంటి సంచలనం సృష్టిస్తుందని నేను ఆశిస్తున్నాను రా బాబు. చాలా ఆనందంగా ఉంది. ఇంతటి బ్రహ్మరథం పట్టిన మీకు ధన్యవాదాలు చెప్పుకోవడం తప్ప నేను ఇంకేం చెప్పగలను. బ్రదర్ ఎన్టీ రామారావు గారు కూడా ఈ సినిమా రిలీజ్ గురించి తెలుసుకుని, ఇంత బాగా ఆడుతుందని తెలుసుకుని ఒకే ఒక్క మాట అన్నారు. ఇది మీవాడి విజయం కాదు, బావాడి విజయంలా నాకు ఆనందాన్ని ఇచ్చింది అని అన్నారు. కృష్ణ గారు కూడా అదే అన్నారు. గ్లోబ్ ట్రాటర్ అనే ట్రైలర్ నాకు ఎంత ఆనందాన్ని ఇచ్చిందో ఈ సినిమా రిలీజ్ సక్సెస్ కూడా అంతే ఆనందాన్ని ఇచ్చింది అన్నారు. చాలా ఆనందంగా అవుతుంది. నమస్కారం.